హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోర్త్ స్టడీ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. ఒక టీచర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఏంటి అంటే ఒక క్లాస్లో 10 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. 10 స్టూడెంట్స్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు. 5 స్టూడెంట్స్ వన్ గ్రూప్ అండ్ 5 స్టూడెంట్స్ అనదర్ గ్రూప్. గ్రూప్ ఏలో 5 స్టూడెంట్స్ని 2 షీట్స్ ఆఫ్ టాపిక్స్ ఇచ్చారు. అలాగే గ్రూప్ బిలో ఉన్న స్టూడెంట్స్కి 2 షీట్స్ ఆఫ్ సేమ్ టాపిక్స్ ఇచ్చారు. గ్రూప్ ఏలో స్టూడెంట్స్కి ఏం చెప్పారు అంటే నెక్స్ట్ 24 అవర్స్లో ఈ టాపిక్స్ మీద మీరు ఎగ్జామ్ రాయాలి అని చెప్పారు. అండ్ గ్రూప్ బిలో ఉన్న స్టూడెంట్స్కి ఏం చెప్పారు అంటే నెక్స్ట్ 24 అవర్స్ తర్వాత మీరు ఇండివిజువల్గా ఈ టాపిక్స్ గురించి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పారు. టు ద టీచర్స్ సర్ప్రైజ్, గ్రూప్ ఏలో ఉన్న వాళ్ళు యావరేజ్గా పెర్ఫామ్ చేశారు. కానీ గ్రూప్ బిలో వాళ్ళు వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి దాన్ని మనం ఎంత సింపుల్గా కొత్త ఎగ్జాంపుల్స్తో ఎలా చెప్పాలి అని ప్రొడక్టివ్గా ప్రిపేర్ అయ్యారు అండ్ కాన్ఫిడెంట్గా చెప్పారు. సో డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ టైం మీరు ఏదైనా టాపిక్ చదివేటప్పుడు దీన్ని మనం ఎదుటి వాళ్ళకి ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనే మోడ్లో మనం ఆ టాపిక్ని ప్రిపేర్ అవుతే మనం ప్రొడక్టివ్గా ఆ టాపిక్ని నేర్చుకుంటాం.